అల్లుషి డెలివరీ డేట్ వచ్చిందట డాక్టర్ ఇచ్చి మళ్ళీ మీరే పోయి క్లీన్ చేయాలి ఇన్న తర్వాత మీద వెళ్ళలేదు మరి ఏం వేస్ట్ ఇది రాళ్ళు వీళ్ళు తీయాలి కదా రాళ్ళు అవి మెరగళ్ళు బాగా ఎటు వేసి కొడుతున్నావు ఇప్పుడే కుడిచిన నేను మనం పట్టించింది చల్ బ్రష్ కర్ సర్ బ్రష్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటే ఇంకా ఇవాళ అయితే కుదిరిందన్నమాట. బియ్యం పట్టించుకొచ్చిన తర్వాత కొంచెం అమ్మవారికి ప్రసాదం పెడదాం దేవుడి దగ్గర అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా లేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నైట్ కొంచెం ప్రిపరేషన్ ముందుగానే అయ్యి ఇంకా ఫైనల్ గా ఇదిగోండి ఈ రోజు అయితే పెడుతున్నాను. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను. కొంచెం బెల్లం పరమాన్నం చేద్దామని చెప్పేసి ఇదిగోండి బెల్లం పరమాన్నం కోసం కూడా పెట్టేశాను. పిల్లలందరూ టీ తాగిరు, నేను నా కోసం టీ పెట్టేసుకున్నాను. ధీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవంతా ప్రిపరేషన్ చేసి పూజ చేసుకొని లక్కీ తల్లిని హాస్పిటల్ తీసుకుపోవాలి. ఒక రకంగా నైట్ అంతా నిద్రలేదు, నాకు ఐస్ కింద మొత్తం క్యారీ బ్యాగ్స్ వచ్చేసినాయి చూడండి. అస్సలు లక్కీకి అలా అయిపోతే నాకు ఏదో తెలియని టెన్షన్ వచ్చేస్తుంది, ఏమైపోతుందో లక్కీకి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నైట్ అంతా ఎట్లా అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎట్లా పిసుకుతుందో పాపం అట్లా పడి అటు అటు ఇటు దొరుకుతూనే ఉంది. ఇంకా అందుకనే ఈరోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ వస్తున్నారు, ఇంకా అది ఇది రెండు చూపించుకోరావచ్చు కదా అన్నట్టు ఇంకా అలాగా నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. ఏమో పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం కదండి. లక్కీకి ఏ పెయిన్ వస్తుందో చెప్పలేదు కదా, ఇంకా దానికి నాకైతే ఫుల్గా హెడ్ఏక్ టార్చర్ అయిపోతుంది. అసలు లక్కీ అంత ఏమైపోతుందో అని పాపం దానికి కూడా ఏం ఇబ్బంది అవుతుందో కూడా తెలియట్లేదు. ఏమో ఏదో నెత్తి అసలు ఏం చెప్పుకోలేమో అలా ఉంటుంది. ఏ ప్రాబ్లమో ఏమో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా అలాగా ఇదంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా లక్కీ అని అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం ఇవ్వాల అని చెప్పేసి అండ్ ఇంకా ఫైనల్గా వీళ్ళందరూ కూడా టీ తాగేసారు, లక్కీ తల్లి కూడా తాగేసి ఇంకా నా ఇంట్లో పనులు అయ్యే వరకు లక్కీ తల్లి కొంచెం బెడ్ పైనే ఉంటుంది. అదే టీవీ దగ్గర తీసుకొచ్చినాం అనుకోండి ఊరికైనా సతాయిస్తూ ఉంటుంది, గట్టిగా అరవడము, ఇంకా కొంచెం బిహేవియర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో డాక్టర్ మళ్ళీ ఎవ్రీ మంత్ సెకండ్ ఫ్రైడే వస్తారన్నమాట. మళ్ళీ 1 month వరకు వెయిట్ చేయాలి. మనకి ఏదైనా కానివ్వండి ఆగం ఉన్నప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. నాకైతే పరమ చిరాకు ఈ విషయంలో. అది కూడా మా వారు ఉన్నప్పుడు అయిపోదు, మనం ఇంట్లో పనులతో బిజీగా ఉన్నప్పుడు అయిపోతుంది. ఏదైనా ఎటైనా హడావిడి ఉన్నప్పుడు అలాంటప్పుడే ఇంకా నాకైతే చెప్తున్నాను కదా బాగా కోపం వస్తుంది ఇలాంటప్పుడే. ఇంకా ధీరజ్ కూడా అప్పటికి స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాడు కూడా హెల్ప్ చేసిన పాపం నాకైతే సిలిండర్ విషయంలో. వాడికి కూడా నేర్పిస్తూ ఉన్నాను, కొంచెం వాడికి తెలియదు కదా చూపిస్తూ ఉన్నాను అన్నమాట. వాడు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు పాపం. ఇక ఇది చేయబెట్టా, నాకు అప్పటికే చాలా అలసిపోయాను, నైట్ అంతా నిద్ర లేదు. ఎందుకంటే లక్కీ మొత్తం ఎట్లా అంటే ఇంకా ఏమంటారు చేప పిల్లలు నీళ్ళకి లేచి బయట కొట్టుకున్నట్టు ఎట్లా కొట్టుకుంటుందో ఇంకా రాత్రంతా అదే సేమ్. ఇంకా అటు ఇటు దొరలడము, ఇంకా నాకైతే ఆ మోకాలు ఒక్కొక్కటి ఇట్లున్నాయి పెద్ద, నా అంత హైట్ ఏం తక్కువ కాదు. ఇప్పుడు నాకు కూడా కడుపులకు చాలాసార్లు పోటు చేసింది. ఇంకేం చేస్తాం, కొట్టలేని పరిస్థితి, ఏం అనలేని సిచ్యువేషన్, ఏమంటాం ఇంకా అట్లా అన్నమాట. బట్ అలాగా మా వారు ఉన్నప్పుడు అయిపోతుండే, నాకు కొంచెం హెల్ప్ చేయడానికి ఉంటుండే అన్నమాట. ఇంకా ముందు రూమ్లో నుంచి తీసుకొచ్చి సిలిండర్ వేయాలి, పొయ్యి మీద ఏమో పప్పు ఉంది ఒక పక్కన, మరో పక్కన అయితే బెల్లం పరమాన్నం ఉంది. ఇంకా రెండు కూడా అలా అయిపోయేసరికి పాపం ధీరజ్ కూడా చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో. అయినా ఇంకా ఒక్కటి చెప్పాలంటే ఆ గ్యాస్ సిలిండర్ పెట్టిన తర్వాత ఒక్కడే సిలిండర్ అంతా వెతుకొని పోయింది. నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా నేను అటు తిరిగి ఇటు గ్యాస్ ముట్టించి బ్యాక్ సైడ్ చూసే వరకు సిలిండర్ ఎత్తుకొని పోయింది. నేను షాక్ అయిపోయిన వాడిని. నా కొడుకు కూడా పాపం పెరిగి పెద్దగా అవుతుండని చెప్పేసి అనిపించింది. అలాగా మొత్తానికి హెల్ప్ చేసి అలాగో ఇద్దరం కలిసి అయితే సిలిండర్ అయితే పెట్టేసినాం. ఇంకా వంటలు కూడా రెడీ అయిపోయింది. బెల్లం పరమాన్నము అండ్ పప్పు, ములక్కాయ కర్రీ కొంచెం లేట్ అయింది.
యాక్చువల్గా నేను పప్పు ఫస్ట్ పెట్టకుండా ములక్కాయ కర్రీ పెట్టాల్సింది, ఎందుకంటే ఇది పప్పు తొందర అయిపోతుంది ములక్కాయ కర్రీ కాబట్టి. ఇంకా పొయ్యి మీద ఉడుకుతూనే ఉంది. ఇంకా అప్పటికప్పటికి వాడికి వేడివేడిగా అయితే పెట్టేసి బాక్స్ రెడీ చేశాను. ఇంకా ఉడుకుతూనే ఉందన్నమాట. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళినా కానీ ఇంకో 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికిస్తే ములక్కాయలు బాగా ఉడుకుతాయి కదా అని. బట్ పులుసు అయితే చాలా బాగా కుదిరింది, వీళ్ళందరికీ నచ్చింది. ధీరజ్ కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయిండు. ఇంకా నేను ధీరజ్కి బాక్స్ కూడా పెట్టేశాను. మొత్తానికి స్నాక్స్లో క్యారెట్, బీట్రూట్, మళ్ళీ రైసు అది కూడా పెట్టేసి ఇంకా చూడండి ఇక్కడ ఇంకా మొత్తానికి వచ్చి ఇక్కడ కూర్చుంది. అబ్బో టార్చర్ ఇక అది ఎత్తేయడము ఇది ఎత్తేయడము, ఆ లిప్స్కి పాపం అదే అలాగే ఉంది. అంటే తగ్గుతుంది ఆమె అంటే అనుకోకుండా ఆమెకి ఏం తెలియదు కదా, అక్కడ ఇక్కడ కొంచెం చేతులు తాగించుకోవడం, కోపంతో కొట్టుకోవడం వల్ల ఇంకా అది కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. అందుకని చెప్పేసి అది తగ్గుతలేదు. సో వ్యాజ్లేను ఇవన్నీ మీరు చెప్పిన హనీ అవి ఇవి అన్నీ పెడుతున్నాను, కానీ ఏం చేస్తుంది దానికి ఏం తెలియదు కదా. ఇంకా లోపు ప్రసాదం దేవుడి కోసం అయితే పక్కన తీసేసి ధీరజ్ కూడా కొంచెం అయితే ప్రసాదం పెట్టాను నేను. వాడు కూడా చాలు మమ్మీకి వేడివేడిగా ఉందనుకొని ఇంకా తినేసి ధీరజ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంకా దాని తర్వాత నేనైతే ఇదిగో పూజ రూమ్లోకి వచ్చేసాను. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ రూమ్లో అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ చేసి, అంటే పూజ రూమ్ దేవుడి పటాలు ఏం కాదులేండి, ఇంకా అన్నీ ఉంటాయి కదా పూజా సామాన్లన్నీ క్లీన్ చేసి దీపం ముట్టించే వరకు నాకు కనీసం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే టైం పడుతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి నేను కొంచెం హడావిడిగా తొందరగానే పూజ చేసుకున్నాను నిన్నైతే. ఇంకా నేను పూజ చేస్తున్నానని చెప్పేసి మా వారు లక్కి తల్లికి స్నానం చేయించారు. చాలాసార్లు నాకు ఏదైనా ఇట్లా శారీ కట్టుకున్నప్పుడు అయినా కానీ ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు లక్కి తల్లికి మా వారే స్నానం చేపిస్తారు. చాలామంది లక్కి తల్లిని మీ వారు ఇంత బాగా చూసుకుంటారు అక్క, మీది లవ్ మ్యారేజా అని చెప్పేసి అన్నారు కదా. మాది లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్ మ్యారేజేనండి. బట్ అలాగా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, మన సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటిదని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా. ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోతాము, ఆటోమేటిక్గా ఆలోచనలు ఒకటే అయిపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి నా సిచ్యువేషన్ కూడా మా వారు అర్థం చేసుకొని ఇంకా అప్పుడప్పుడు లక్కి తల్లికి అలా నాకు కొంచెం పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. స్నానం అప్పుడప్పుడు నాకు ఏదైనా చేతగానప్పుడు ఏదైనా పని ఎక్కువ ఉన్నప్పుడు లక్కి తల్లిని అలా ఫ్రెష్ అప్ చేపిస్తారు. బ్రషింగ్ కానీ వాష్రూమ్ కానీ అన్నీ ఇంకా చూసుకోవాలి, మన పని మనం చూసుకోవడంలో తప్పులేదు కదండి. సో నేనైతే అదే అంటాను, ఆడపిల్ల అయితే ఏముంది, మగపిల్లగాడైతే ఏముంది, ఎవరైనా సమానమే. ఇంకా అది ఓపిక ఉండాలి, ఎక్కడికి వెళ్ళి పేరెంట్స్కి ఓపిక ఉండాలి. అందులో మా వారికి చాలా ఓపిక ఉంది. సో మొత్తానికైతే లక్కి తల్లిని అయితే ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నేను కూడా బట్టలు వేసిన తర్వాత ఇంకా హెయిర్కి అయితే జుట్టు అంతా వెనక మొత్తం చిక్కు చిక్కు అయిపోయింది. అసలు ఎటు సైడ్ నుంచి చూసినా కానీ పాపం దానికి ఇబ్బందిగానే ఉంది, కొడుతుంది కోపంలో. అయినా నేను గట్టిగా లాగట్లేదు, కానీ ఇంకా కోపం ఉంటుంది లక్కి తల్లికి బాగా. ఈ నైట్ మొత్తం కొట్టుడే అరవటము, ఇంకా ఏం చెప్పినా తక్కువ అన్నమాట. లక్కి తల్లి బిహేవియర్ అట్లా ఉండింది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఏదో ఇంకా వేరియేషన్ అపరిచితుడిలాగా అయిపోతుంది కొన్నిసార్లు. అలా అయినప్పుడు నాకు నిజంగా టెన్షన్ అయిపోతుంది అసలు లక్కి గురించి. అసలు ఏంటిది, ఎందుకు ఇలా అవుతుంది, నాకేం అర్థం కాదు. కానీ అది ఎదుగుతున్న పిల్లలు కదండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది మన చేతిలో ఏం లేదు. ఇంకా అలాగా నేను కూడా లక్కి తల్లిని ఫ్రెష్ అప్ చేయించి ఒక స్టిక్కర్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే తినిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదండి. హడావిడిగా మా వారేమో ఆ లోపు ఫ్రెష్ అప్ వంటలన్నీ రెడీ అయిపోయినాయి. అన్నం కొంచెం మెత్తగా అయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎట్లుంది ఇది, ఎట్లా కూర్చుంది చూడు వెనకాల. ఏం లక్కి, సరే సరే నీకు పెడతా ఇగో లాగుతుంది లక్కి అనికి. ములక్కాయ సాంబారు, టమాటా పప్పు. పప్పు వేసి చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలే, హడావిడి అయిపోయింది. ఇలా తింటావా? ములక్కాయ వేసినా కానీ ఇంకా కొంచెం పుల్లగా తింటుంది కదా అని. అన్నం మెత్తగా అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. పప్పుచారు కానీ నిమ్మకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకో రెండు నెలలు కొంచెం పాత పడాలి బియ్యం, ఇంకా అప్పుడు కానీ కొంచెం పొడి పొడిగా రావు. పాలిష్ కూడా ఎక్కువ లేవు. ఎవరు వచ్చిరా ఉదయం వదిలేసిన తీసుకురా అంటాడు. నా బ్యాగ్లోనా? నీకే ఇస్తాను, నువ్వే తీసుకో. ఉన్నాయి నిన్న ఇచ్చిన 500 ఉన్నాయి మరి. అండ్ ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య మా వారు నాకు అసలు ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే నీకు వస్తున్నాయి కదా, నీ డబ్బులు నువ్వు యూజ్ చేసుకో అని చెప్పేసి అంటున్నారు. 500 ఇచ్చి కూడా 10 సార్లు అన్నాడు కావచ్చు, నీకు 500 ఇచ్చినా అని. అలా చిన్నగా అయితే ఇద్దరి మధ్య చిన్న వార్ జరుగుతూ ఉంటుంది, కోల్డ్ వార్ అన్నమాట. ఇక్కడైతే హాస్పిటల్కి బయలుదేరిపోయాము లక్కి తల్లిని తీసుకొని. ఫైనల్గా అయితే చూపించేసిన హాస్పిటల్లో
ఇక్కడ డాక్టర్ ఏమన్నారంటే కొంచెం బిహేవియర్ ఇష్యూస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇంకా అంతే, ఇంకా అంతకు మించి ఏం చెప్తారు. ఇంకా అలాగా ఇంకా మెడిసిన్స్ అయితే కొంచెం చేంజ్ చేసిండు. అంతే, ఇష్యూ ఏజ్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇక అలాగా బాగా ఇరిటేషన్, రాత్రంతా నిద్ర లేదు, టార్చర్ అవుతుంది. లక్కీ ఆడు బాగున్నప్పుడు ఓకే, కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అయితే ఇక చుక్కలే. ఇక నాకైతే అసలు తిండి నిద్ర ఏది ఉండదు, అదొక టెన్షన్ నాకైతే. మొత్తానికి చూపించిన ఒక ఆమె బయటికి తీసుకొస్తుంటే లక్కీని చూసి అడుగుతుంది, పాపకి ఎన్ని సంవత్సరాల నుంచి చూపించుకుంటారు, క్యూర్ అయిందా, క్యూర్ అవుతుంది అన్నారా, ఏమన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక క్యూర్ అవుతుందా అంటే అయ్యే వాళ్ళకి అవ్వచ్చు, కాని వాళ్ళకి కాకపోవచ్చు. అది డిపెండ్ ఆన్ వాళ్ళ బాడీ హార్మోన్స్, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన చేతుల్లో అయితే ఏముండదు కదా. ఇంకా అలాగా సో అది ఏమైంది, మొత్తం కార్ ఊగుతుంది లక్కీ అని, హైపర్ యాక్టివ్ వల్ల కార్ అంతా షేక్ అవుతుంది. ఇంకా అది బట్ ఏం చేస్తాం, ఏదో మెడిసిన్స్ అయితే చేంజ్ చేశారు కాబట్టి ఒక 2 days యూజ్ చేస్తే తెలుస్తుంది ఇక మనకు కూడా, చూస్తారు కదా. బట్ ఏది ఏమైనా కానీ ఇలా బయటికి అందట్లో మెయిన్ ఇలా పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళ ముందు ఇలా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది. హాస్పిటల్లో చూసేవాళ్ళు ఎప్పుడు చెప్పేది నేను, కానీ ఇంట్లో ఉండి నేను 4 వీడియోలు చేస్తే నాకేం అనిపేది, కానీ ఇలా నలుగురిలో ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు చూస్తారు కదా, ఇట్లా అది గుండె గుచ్చుకుంటుంది ఆ బాధ. అది చూస్తే అది అనుభవించాలకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని అని చెప్పేసి. ఎనీవేస్ ఏం చేస్తాం, అంతే, చూసుకుంటే వెళ్ళిపోవాల్సిందే. అది మొత్తం అల్లరి చేస్తూ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మెడిసిన్స్ అయితే కొంచెం చేంజ్ చేయాలి. అసలు తింటుంది, బాగానే తింటుంది, అయినా ఈ మధ్య బాగా వీక్ అయిపోయింది చాలా. డాక్టర్ కూడా అదే అన్నాడు, లక్కీ ముందు లాస్ట్ మంత్ లాగా లేదు, చాలా వీక్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని ఐరన్ సిరప్స్, ట్యాబ్లెట్స్ అయితే కొంచెం చేంజ్ చేసారు. ఇంకా అలాగా యూజ్ చేసినాక చూడాలి ఏమో ఈ బాధలు ఎప్పుడు పోతాయో, ఈ టార్చర్ ఏంటో. లక్కీ వాడు ఎప్పుడు మంచిగా అవుతాడు, ఇదే ఇంకా చాలా రాత, అంతే, ఎవరు మార్చలేరు. అండ్ మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చారకు మా లూసీ డెలివరీ అయింది, చూపిస్తాను రండి. లూసీకి బేబీస్ పుట్టాయంట, ఎన్ని పుట్టినాయి చూడాలి. అండ్ ఇంకా మా లూసీ కూడా డెలివరీ అయిపోయిందన్నమాట, చూపిస్తాను మీకు రండి. అండ్ ఈ మధ్య అయితే అన్ని మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో అంత డబ్బులు వస్తున్నాయి అక్క, మరి మీకు నాకు 2 monthsకి ఒకసారి అది కూడా 10 to 12,000 అలా వస్తుంది 2 monthsకి, ప్రామిస్ చెప్తున్నాను. ఇంకంతే, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. నేను నా లక్కీ తల్లి ఇద్దరు మా అవసరాలకైతే ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా. ఈ మధ్య మా వారు చాలా పిసినారితనం, అది కూడా ఇంటి వరకు నడుస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా అడగడం తగ్గించేశాను. ఇంకా నా డబ్బులు నేనే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి మా లూసీ అయితే ఇంకో కన్సీవ్ అయిపోయింది. మేము వెళ్ళే వరకు 2 బేబీస్ అయితే పుట్టినాయి అన్నమాట. మా వారు మొత్తం వచ్చి వెతికిర్రు, ఎక్కడుంది అని చూసి బంగ్లా పైకి ఎక్కి చూసే వరకు ఇలా మూలలో కూర్చొని, ఇంకా పిల్లలు అయితే 2 కానింది మేము వచ్చేవరకు. అసలు ఎన్ని పిల్లలు పుట్టినాయి ఏంటిదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో ఫుల్ వీడియో చేసి తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇది చూసారు కదండి ఇవాళ బిజీ వీడియో. నాకు బిజీ రోజు ఉండేదే, బిజీ షెడ్యూలే ఉంటుంది, ఇవన్నీ నాకు రొటీన్లో తప్పవు కదండి. ఎనీవేస్ లక్కీ తల్లి హ్యాపీగా ఉండి కొంచెం బిహేవియర్ ఇష్యూస్ తగ్గితే నాకు అదే కొండంత బలం, ఇంకా అంతకు మించిన మనశ్శాంతి ఇంకోటి నాకు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్